బ్రేకింగ్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా రొల్ల మండలం ఎం రాయపురం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యను చూస్తున్నాడనే నెపంతో నాగరాజు అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ప్రసన్న కుమార్ అనే దివ్యాంగుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. నాగరాజు గత కొంతకాలంగా గ్రామస్తులతో తరచుగా గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే ప్రసన్న కుమార్ తన భార్యపై కన్నేసి చూస్తున్నాడని అనుమానం పెంచుకున్నాడు. ఘటన జరిగిన సమయంలో ప్రసన్న కుమార్ తన కర్ర సాయంతో నడుచుకుంటూ వెళ్తుండగా నాగరాజు ఒక్కసారిగా అతనిపై దాడి చేశాడు. చేతిలోని కర్రను లాక్కుని అదే కర్రతో అతని తలపై బలంగా బాదాడు. తలకు తీవ్ర గాయం కావడంతో ప్రసన్న కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హత్య చేసిన అనంతరం నిందితుడు నాగరాజు పరారయ్యాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. యోగానంద్ చెప్పండి, నిందితుడి కోసం ఇప్పటికే పోలీసులు గాలిస్తున్న పరిస్థితి, దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? జిల్లా మడకశిరలో దారుణ ఘటన చోటు చేసుకుని తన పెళ్ళాం వైపు అదే పనిగా చూస్తున్నాడు అన్న కారణంతో ఒక దివ్యాంగుడిని చేసిన కర్రతో కొట్టడంతో అతను అక్కడికక్కడ చనిపోయాడు. దీంతో ఆ వ్యక్తిని ఏదైతే చంపిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తిని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా గాలిస్తున్నారు. ఇక అతను పరారీలో ఉండటంతో ఎక్కడున్నాడు అనే విషయం కూడా పోలీసులు తీవ్రస్థాయికి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే దివ్యాంగుడు కావడంతో ఆ కేసు కింద కూడా కేసు నమోదు చేశారు. అయితే ఒకసారి కూడా ఈ ఘటన ఆ గ్రామంలో కూడా కలగాలని రేపు చెప్పొచ్చు. రాయపురం గ్రామంలో కూడా ఈ దివ్యాంగుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చంపడం కూడా తీవ్రమైన నేరంగా వస్తుంది కాబట్టి ఆ సెక్షన్ కూడా నమోదు చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు వేడుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ వ్యక్తి కోసం పోలీసులు కూడా గాలిస్తున్నారు. ప్రసన్న రైట్ యోగానంద్, థ్యాంక్ యూ. ఎక్కడ